पुत्रा स्वयं श्रीदेव देवता पद्मानने पद्मऊरु पद्माक्षी पद्मसंभवे पद्माक्षी येन सौख्यं लभाम्यहम् अश्वदायि च गोदायि धनदायि महाधने धनं मे दुषदां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्ये ओके सर हिंदू हाई स्कूल्स कमिटी जनरल सेक्रेटरी श्री गोपिचंद्र मల్లయ్య గారిని ఎస్కేపీపీ హిందూ హై స్కూల్స్ కమిటీ అధ్యక్షులు స్కూల్ వారికి కూడా వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాను. యాజమాన్యులు అందరూ కూడా చిత్తశుద్ధితో వారసత్వ మాతృ సంస్థకి జనరల్ సెక్రటరీగా నడిపిస్తున్నారు. అటువంటి యాజమాన్యుల నిర్వహణలో ఈ రోజున ఈ విద్యారంగంలో సేవ చేయడం కొత్తమీ కాదు. ఇంతకుముందు 7 సంవత్సరాలు ఉన్నాయి. డిగ్రీ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ లాంటి వాటితో కలిపి వాటన్నిటినీ చాలా హెల్తీగా, చాలా మంచిగా అందరికీ విద్యతో పాటుగా మంచి విద్యాదాత, విద్యా ప్రదాత, విద్యా సంస్థకి మూలస్తంభమై ఎంతో భూరి విరాళాన్ని అందించి ఈ యొక్క స్థలాన్ని పునీతం చేసినటువంటి ఆ యొక్క యోగిపతి ఉపేంద్ర గారికి మన ఎంపీ గారు సత్కరించడం. 1906లో ప్రారంభించబడిన కమిటీ నిజంగా మా విజయవాడ నగరానికి అయితే చాలా అదృష్టం చేసుకుంది. ఎందుకంటే ఎక్కువగా మధ్య తరగతి, బిలో మధ్య తరగతి ప్రజలు నివసించే ఈ ప్రాంతం విజయవాడ నగరం అంటే హైదరాబాద్లో లాగా ధనవంతులు ఉండే నగరం కాదు. అటువంటి నగరానికి మధ్య తరగతి, బిలో మధ్య తరగతి విద్యార్థులకి చాలా అందుబాటు ఫీజులు నుంచి కమిటీ కూడా చక్కగా అందరికీ కూడా విద్య అందే విధంగా చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేయటం ఒక ఎత్తు. ఇవాళ ఈ స్కూలు మనం చూస్తే పక్కనే ఉన్న జక్కంపూడి కాలనీ, ఈ జక్కంపూడి కాలనీలో ఎంతోమంది పేద ప్రజలు నివసించే ప్రాంతం. ఈ ప్రాంతంలో స్కూల్ ఎక్కడా కూడా లేదు. అలాగే మా సుబ్బారావు కూడా చెప్తున్నాడు, స్కూల్ కోసం ఎక్కడికన్నా వెళ్ళాలంటే 15,000 రూపాయల ట్రాన్స్పోర్టేషన్ కూడా అవుతుందని వాళ్ళందరూ చెప్పుకున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా నివసించే ఈ ప్రాంతంలో ఈ స్కూల్, అది కూడా స్కూల్ అంటే ఏదో చిన్న స్కూల్ లాగా కాదు, ఇంటర్నేషనల్ స్కూల్లో చూసాం. మొత్తం స్కూల్ అంతా కూడా ఖరీదైన జరిగింది. ఎక్కడైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ హైదరాబాద్లో ఏ విధమైన ఫెసిలిటీస్ విద్యార్థులకు ఇచ్చారో అటువంటి ఫెసిలిటీస్ దగ్గరలో అన్నీ తీసుకొచ్చే విధంగా వీళ్ళు రూపొందించడం చాలా ఆనందంగా ఉంది నిజంగా. అందుకే కమిటీ ఇప్పుడు దాదాపు 7 సార్లు 8 సార్లు వచ్చాను కాలేజీకి ఎప్పుడు పిలిచినా. ఎందుకంటే విజయవాడ ప్రాంతంలో ఒక పేద విద్యార్థి చదువుకుంటున్నాడు, ఒక చిన్న మధ్య తరగతి విద్యార్థి చదువుకుంటున్నాడు అంటే అది ఈ సొసైటీ ద్వారానే చదువుకుంటున్నాడు అని నా యొక్క ఆలోచన. అందుకే ఏ కార్యక్రమానికి మిస్ అవ్వకుండా వస్తున్నా. గతంలో కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్కి వచ్చాను. నిజంగా చాలా అద్భుతంగా జరిగింది ఆ రోజు కూడా. ఇక ఇందాక సొసైటీ వారు ఒకటి మాట చెప్పారు, శేషయ్య గారు మరి మల్లయ్య గారు ఎవరో మాట చెప్పారు. ఏంటంటే మేమందరం మల్లయ్య గారు చెప్పినట్టున్నారు, మేమందరం వ్యాపారస్తులు మేము ఈ విధంగా పైకి వచ్చాము అంటే ఈ ప్రజలతో మేము వ్యాపారం చేసి మేము పైకి వచ్చిన వాళ్ళం. తప్పకుండా ప్రజలకి సేవ చేయాలని మేము ఇటువంటి స్కూల్స్ కానీ ఇటువంటి కాలేజీలు కానీ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు ఎప్పుడో అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ మనకు రచించిన అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, పే బ్యాక్ సొసైటీ. ఈ పే బ్యాక్ సొసైటీ అనే నినాదం మీరు ముందుకు తీసుకెళ్తున్నారు సార్. థ్యాంక్ యూ. మీ సొసైటీ అందరికీ కూడా చాలా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూసింది G+1, G+7 మొత్తం 7,000 మంది విద్యార్థులకి క్యాటర్ అయ్యే విధంగా ఈ స్కూల్ ఉండబోతుంటే చూస్తుంటే రేపు అమరావతిలో పక్కనే వెస్టర్న్ బైపాస్ కూడా ఉంది. వెస్టర్న్ బైపాస్ నుంచి అమరావతి వెళ్ళడానికి 5 నిమిషాలు. రేపు రాబోయే అమరావతిలో అసలు అమరావతి గురించి 2 విషయాలు చెప్పాలి. తప్పకుండా 50-60 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ కళని
ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో మనకు ఒక రాజధాని అమరావతి అనే దాన్ని మొన్న పార్లమెంటు 2 సభల వేదికగా రేపు రాష్ట్రపతి జీవో ద్వారా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి రాజధానిని నోటిఫై చేయించుకోవడం మనందరం కూడా చాలా అదృష్టంగా భావించాలి. దాంట్లో మండల మధుప్రసాద్ గారు, ప్రతి తెలుగు వారికి ఏ సభ ఉన్నా కూడా మీరు తప్పకుండా అటెండ్ అవుతూ ఉంటారు. సంస్థను నిర్వహిస్తూ దాదాపు 15,000 మంది విద్యార్థులతో 1,300 సిబ్బందితో ఈ విజయవాడ నగరానికి విద్యల నగరంగా ప్రకటించిన ఘనత వారు దక్కించుకున్నారు. దాదాపు ఒక విశ్వవిద్యాలయ స్థాయిలో నడపడుతున్న సంస్థలు ఎన్నికలు. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ప్రాథమిక విద్య అన్నది చాలా ప్రధానమైన విషయం. పిల్లల్ని చదివించడానికి తగిన పాఠశాలలు లేవని చెప్పిన భావన అందరిలో ఉంది. అలాంటి సమయంలో ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మహా సంస్థను రూపొందించినందుకు నేను వీరిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అంటే విద్య అన్నది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందని ఎవరిగా చెప్పనక్కర్లేదు. ఇందాక పార్లమెంట్ సభ్యులు వారు చెప్పారు, అమరావతి రాజధానికి ఒక ప్రత్యేక శోభనిచ్చే విద్యా సంస్థకి ఇది వెలుగొందాలని చెప్పి మాత్రం నేను మనసారి కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజధాని వచ్చిన తర్వాత ఎంతోమంది వస్తారు ఇక్కడ పని చేయడానికి, ఉద్యోగాలు చేయడానికి. వాళ్ళ పిల్లలకి చక్కటి విద్యా అవకాశాలు గల సంస్థలు అవసరం. అందులో ప్రాథమిక విద్యాస్థాయిలో ఒక అత్యున్నత విద్యా ప్రమాణాలతో ఒక అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి ఈ సంస్థను నెలకొల్పటం చాలా ఆనందదాయకంగా ఉంది. దీన్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఇంత చక్కటి సంస్థని స్థాపించిన వారికి, ప్రత్యేకించి దీనికి పూరి విరాళం ఇచ్చిన ఉపేంద్ర గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను. ఇందాక పెద్దలు చెప్పారు, ఇది విద్య వ్యాపారం కోసం పెట్టిన సంస్థ కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే విద్య వ్యాపారం అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు. కానీ వ్యాపారులందరూ కూడా తాము సంపాదించిన సంపాదనని కొంత ఈ రూపంలో, విద్య రూపంలో ప్రజలకు అందించాలి, సహాయం చేయాలని చెప్పి తక్కువ ఖర్చుతో చదువుకునే అవకాశం కల్పించిన సంస్థ ఏదైనా ఉందంటే ఇది ఈ సంస్థ అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకని సామాన్య మధ్యతరగతి ప్రజానీకం వారికి అందుబాటులో ఉండే విధంగా అత్యున్నత విద్యా ప్రమాణాలతో ఈ సంస్థను నెలకొల్పాలని చెప్పిన ఆలోచన వారికి కలగటం చాలా ఆనందదాయకం. ఆల్రెడీ గవర్నమెంట్ మాట్లాడారు, రాజధాని ఏరియాలో అతి త్వరలోనే 10 ఎకరాలు ఇప్పించబోతున్నారు. మన పెద్దలు, మేనేజ్మెంట్ సభ్యులు అందరూ కూడా దాన్ని కోరుకొండ సైనిక్ స్కూల్ స్థాయిలో బ్రహ్మాండంగా ఇండియాలోనే మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి తలమానికగా ఉండేలాగా ఒక సైనిక స్కూలు స్టార్ట్ చేయాలనే ఆలోచనతో మేనేజ్మెంట్ ఉంది. దానికి ప్రధాన కారకులు మన గౌరవ ఎంపీ కేశినేని చిన్ని గారు దానికి ప్రధానంగా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. వారికి మనందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరిగి ఎంతో కొంత సేవ చేయాలని భాగంగానే ఈ వ్యాపార సంస్థ ఈ సర్టిఫికేట్ సంస్థ ఈ భాగంలో 20 ఏళ్ల నుంచి కూడా మేము సంస్థలను ఆ రకంగా చేసుకుంటూ మా యొక్క ఏం ఒకటే క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషను కాంపిటేటివ్ ఫీజుతో విద్యార్థులు అందించాలని మనం చేయము. అది కూడా సక్సెస్ఫుల్గా వచ్చాము. ఇవాళ దీంట్లో కూడా ఈ కొత్త తరంలో ఏంటి అని చెప్పంటే మీ అందరూ చేసింది విద్యార్థులను వారికి చదువు తప్పితే పాటలు కానీ వాళ్ళకి పెట్టిన ఈ సంస్థ 6 ఎకరాల్లో 1 ఎకరంలో బిల్డింగ్స్ అవి ఏర్పాటు చేసి ఎకరాలుగా ఏర్పాటు చేసి మిగతా 5 ఎకరాలకు సంబంధించి పాటలకి వాటికి ఏ కావాలో పిల్లలకి ఏర్పాటు చేశారు. కాబట్టి సంస్థ సంబంధించి సమాజానికి ఇచ్చే భావంలో మంచి నాణ్యతలో విద్య, కాంపిటేటివ్ ఫీజుతో అందరికి అందుబాటులో విధంగా మంచి విద్యా వృద్ధులను తయారు చేయాలని. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకునే కోరుతూ కలుసుకోవడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్యామల. నేను ఈఎస్కేబీవీ ఇన్స్టిట్యూషన్స్లో 13 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. 12 సంవత్సరాలుగా ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను ఎంఎస్ఆర్ స్కూల్లో.
ఇప్పుడు ఆ సంస్థ వాళ్ళే నన్ను ఈ కొత్త ఇన్స్టిట్యూషన్ ఎస్కేపీవీవి డోక్పర్తి ఉపేంద్ర హై స్కూల్కి ప్రిన్సిపల్గా అపాయింట్ చేశారు. దానికి సంస్థ అందరికీ రుణపడి ఉంటాం. సంస్థ గురించి వస్తే ఇది కంప్లీట్లీ సిబిఎస్ఈ కరికులంతో స్టార్ట్ అవుతున్న ఇన్స్టిట్యూషన్ అండి. ఓన్లీ ఎడ్యుకేషన్ ఫోకస్ చేయకుండా కరికులంలో పిల్లలకి స్పోర్ట్స్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్, మీరు సంస్థను చూసే ఉంటారు. ప్రతి క్లాస్లో కూడా సెంట్రల్ ఏసీ అనేది మెయిన్ కాదండి, గాలి వెలుతురు అనేది పిల్లలకి అందించాలి, పిల్లలు హెల్తీగా పెరగాలి, హెల్త్తో పాటు నాలెడ్జ్. సో ప్రతి స్టూడెంట్కి స్కిల్ ఆన్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మా ప్రాముఖ్యత. చాలామంది పుస్తకాల నుంచి ప్రాక్టికల్కి వెళ్తారు, మేము ప్రాక్టికల్స్ నుంచి పుస్తకాల్లోకి తీసుకురావాలనే ఒక కండిషన్తో ఈ సంస్థని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఈ సంస్థలో ప్రతి చైల్డ్కి రైట్ ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ రోబోటిక్స్ అనే దాన్ని, అంటే స్కిల్తో పాటు టెక్నాలజీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ నుంచి రోబోటిక్ ల్యాబ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, స్కిల్ ల్యాబ్స్, ఫుడ్, క్లోత్, షెల్టర్ అనే ఒక మెయిన్ కాన్సెప్ట్తో పిల్లలకి మూడు స్కిల్స్ని మన ఇన్స్టిట్యూషన్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రొఫెషన్తో పాటు ప్యాషన్ కూడా ఉండాలి అని. ఇప్పుడున్న ఈ ఏఐ జెడ్జీ జనరేషన్ వాళ్ళు ఈ టెక్నాలజీని ధీటుగా వెళ్ళాలి అంటే చేతిలో స్కిల్ ఉండాలి. ఏఐ కూడా మనకి ఫార్మింగ్ నేర్పించలేదు, ఏఐ కూడా మనకి పిల్లలకి ఫుడ్ తినడం నేర్చుకోవడం ఇవి నేర్పించలేదు. సో ఇవన్నీ కూడా మనకి స్కిల్ ల్యాబ్స్లో పిల్లలకి నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో రైట్ ఫ్రమ్ థర్డ్ స్టాండర్డ్ నుంచి స్కిల్ ల్యాబ్స్ ప్రతి స్టూడెంట్కి అలవాటు చేస్తున్నామండి. స్పోర్ట్స్ మనకి మీరు అవార్డులో చూస్తే ఎన్సీసీ ఫైరింగ్ క్యాంప్ కూడా మన వాళ్ళు ఏర్పాటు చేశారు. మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లోనే ఎక్కడ ఇంత ఫైరింగ్ జోన్ లేదు. మన అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఎన్సీసీ, 4A ఆంధ్ర గర్ల్స్ ఉంది, బాయ్స్ ఉంది, ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ కూడా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక పెద్ద గ్రౌండ్లో ఒక పార్ట్గా ఈ ఫైరింగ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలి ఏంటి అంటే, ఇట్లాగా తక్కువ ఫీజుతో ఇంత కార్పొరేట్ స్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవ్వడం అనేది ఒక ఎస్కేపీవీ సంస్థకే గొప్పగా చెప్పాల్సిందండి. ఈ సంస్థలో ఉన్న ఇప్పుడు దాకా మనకు చాలా మంది చెప్పారు భూమిని దున్నేవాడే రైతు అన్నదాత అని. కానీ ఇటువంటి ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి 15,000 మంది విద్యార్థులు ఈ సంస్థ నుంచి బయటకు వెళ్తున్నారు. అటువంటి గొప్ప విద్యాదాత ఈ సంస్థ. అలాగే 1,300 మంది పైగా మేము ఎంప్లాయీస్ ఉన్నామండి. సో ఉపాధిదాత అంటే ఇటువంటి ఒక గొప్ప సంస్థలో ఉపాధి విద్య అందిస్తూ ఇన్ని కుటుంబాలకి కూడా అన్నదాతలా మిగిలిన ఈ ఎస్కేపీవీ సంస్థ నిండు నూరేళ్లు ఇలానే ఇంకా ఎన్నో సంస్థలు స్థాపించి ఎన్నో మందికి ఇలాగ జీవనోపాధి కలిగించాలని కోరుకుంటున్నాం. లాస్ట్గా ఒక్క మాట, ఒక దేశం సేఫ్గా ఉండాలి అంటే సోల్జర్ నీడ్ టు బి విత్ ఎ గన్. సో అలాగే ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో తయారు చేసే మా అందరికీ సోల్జర్ విత్ పెన్ అనే ఒక నినాదంతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ సంస్థలందరికీ కూడా చేయత్తి నమస్కారం. సో థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ ప్రజలందరూ కూడా దయచేసి ఇటువంటి ఒక గొప్ప సంస్థ మీ అందరి పిల్లలకి చేరుబాటులో ఉంది. దయచేసి మీ పిల్లలందరికీ మంచి భవిష్యత్తునివ్వండి. మా ఎస్కేపీవీ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేసి థ్యాంక్ యూ సో మచ్. జై రెడీ సార్. అందరికీ నమస్కారం. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్కేపీ హిందూ హై స్కూల్ కమిటీలో ఈ డోక్పర్తి హిందూ హై స్కూల్ అనేది ఎంతో సంస్థ. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ఎస్ఎస్ స్కూల్, చిత్తూరు స్కూల్ ఆల్రెడీ మేము రన్ చేస్తున్నాము. కానీ ఆ రెండు కూడా అంతకు ముందు పెట్టిన బిల్డింగుల్లో ఈ పెట్టడం జరిగింది. కానీ పిల్లలకి ఏ రకంగా ఉంటే ఆ బిల్డింగ్ బాగుంటుంది, ఏ రకంగా ఉంటే వాళ్ళకి బాగా చెప్పడానికి అవకాశం ఉందో చూసి ఆ ఆలోచనలతో రూపకల్పన చేసింది ఇది. రాబోయే తరాలకి తగే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా రాబోయే భవిష్యత్తులో పిల్లలకి ఏ రకంగా కావాలో ఆ రకంగా ఇక్కడ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇది విజయవాడ సిటీకి బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ అవుతుంది. ఖచ్చితంగా పిల్లలందరూ కూడా ఇందులో చదివిన ప్రతి పిల్లలు కూడా సక్సెస్ఫుల్గా బయటికి వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.